చూపిద్దాం. ప్రార్థనా పూర్వకంగా మరి దేవుణ్ణి ఈ యొక్క కీర్తనతో వేడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈనాటి ప్రభు దినమునకు, ఈ పరిశుద్ధ దినమునకు మరి ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూలవాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచ్చిన భాగాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. మొదటిగా మీకందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదవబడిన వాక్య భాగము గమనించినట్లయితే మరి ఈ యొక్క వాక్య భాగము చివరి యొక్క మాట మనం గమనిస్తే ప్రయోజనకరము అనేటువంటి మాట. మరి దేవుని యొక్క వాక్యం మనకు ఏమాత్రము ప్రయోజనకరంగా ఉంది. దేవుని లేఖనాలు, మన దేవుడు బోధించే, అంటే దైవజనులు బోధించేటువంటి వాక్యము, వర్తమానము మీ జీవితంలో ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంది, మీకు ఎంతవరకు లాభంగా ఉంది అనేది మరి దేవుడు అడుగుతున్నాడు. మరి ప్రతిరోజు మనం వాక్యం వింటున్నా, ప్రతి వాక్యం మరి ప్రతి వర్తమానం మనము వింటూ ఉన్నాం. అయితే ఈ వర్తమానము నీకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంది అనేది దేవుడు ఒక రోజున అడుగుతున్నాడు. మరి ఈ రోజు అడుగుతున్నాడు అనుకుందాం. మరి గత వారం నా ద్వారా దేవుడు బోధించినటువంటి వర్తమానం ఏంటి? గత వారం మనం ఏం చెప్పుకున్నాం, ఏం బోధించాం? ఏమండి చెప్తారా? ఏమన్నా గుర్తుందా? గుర్తు చేయటం కోసం. వెరీ గుడ్. కాబట్టి పునరుద్ధాన దినమును గూర్చినటువంటి వర్తమానం, పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తి, బలం, ఈ బలాన్ని గురించినటువంటి వర్తమానం మనం విన్నాం. మరి ఈ ఆదివారం అదే బలముతో కూడినటువంటి మీ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? వాక్యము నీకు ఏ విధమైన ప్రయోజనకరంగా ఉంది? ఒక వస్తువు మనం కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు యొక్క ప్రయోజనం ఏంటి? అంతే కదా, ప్రయోజనం లేకుండా వస్తువు ఎందుకు కొనుక్కుంటాం? డబ్బులు పెట్టి మనము ఆ వస్తువుని కొన్నాము అనుకుందాం, మరి అది నీకు ప్రయోజనకరంగా ఉండాలి కదా.
వాడకంలో ఉండాలి కదా. వాక్యం కూడా అంతే. వాక్యము నువ్వు విన్ని లేదో వింటున్నట్టుగా మరి మనము అనుకొని ఆ విధంగా ఏదో వచ్చాం కూర్చున్నాము అనుకుంటే కాదు. వాక్యము నీకు ప్రయోజనంగా మారాలి. కాబట్టి మరి ఒక్కోసారి మనల్ని దిద్దటానికి దేవుడు కొంత ఆయన చూపించేటువంటి మార్పును బట్టి మనము ఏమనుకుంటామంటే, ఇదేంది నా గురించే, ఇది నాకేనా, ఎందుకు ఇలా చెబుతున్నాడు, ఆయన చెప్తే నేను రానులే ఈ వారం. ఇవి కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాయంటే ఈ దేవునికి దూరం చేసేస్తాయి. దేవుని సన్నిధిని మనము ప్రయోజనం పొందకుండా చేసేస్తాం. అందుకే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఖండిస్తుంది, దిద్దుద్ది, తర్వాత మరి ఇది శిక్ష చేస్తుంది, శిక్షణ నేర్పిస్తుంది. ఇది నీకు ప్రయోజనకరం, నీకు ఉపయోగం ఇది. కాబట్టి మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ వాక్యము నీకు లాభకరంగా ఉండాలి అనేది, వ్యర్థం కాకూడదు. దేవుడు అంటాడు వాక్యం ఎప్పుడు వ్యర్థం కాదు. ఎందుకంటే ఆకాశము నుండి వర్షము పడి ఏ విధంగా అయితే భూమిని తడిపి, ఈ భూమిని తడిపినటువంటి వర్షము ఒక పంటను పండించి తిరిగి మరలా అది ఆవిరై ఆకాశానికి ఎత్తబడినప్పుడు ఇది ప్రయోజనం కాదు, ఇది వ్యర్థం కాలేదు. తిరిగి మరలా ఆ యొక్క నీరు వర్షము ద్వారా, మేఘముల ద్వారా వర్షించి భూమిని తిరిగి మరలా తడుపుతుంది. ఇది వ్యర్థం కాదు. అలాగే దేవుని వాక్యము అట్లాగనే ఉంది. విత్తబడిన వాక్యం వ్యర్థం కాదు. ఒకవేళ నీ హృదయంలో పడకపోవచ్చు, కానీ ఈ వాక్యము ఈ యొక్క యంత్రాల ద్వారా బయట వింటున్నటువంటి ఎవరో ఒకరికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మరి దగ్గరగా ఉన్నటువంటి నీకు అది మరి ప్రయోజనకరంగా లేకపోవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అది ఎలా ఉంటుంది అని అంటే, ఆ దేవుని వాక్యము హృదయానికి, ఒక ఆత్మీయ జీవితానికి అది జుంటు తేనె తారలుగా ఉంటుంది. అది గిట్టని వారికి ఎలా ఉంటుందంటే, అది ప్రయోజనంగా తీసుకొని వారికి చేదుగా ఉంటుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, మరి నీకు చేదుగా ఉందో మరి తీపిగా ఉందో అది నీకు తెలుసు, నీ మనస్సాక్షి. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు మనం దావీదులాగా అడగాలి, దేవా నన్ను దిద్దు అయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను వదలొద్దయ్యా అని దేవుణ్ణి మనం ఏం చేయాలి, అడగాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ వాక్యము పాపము నిర్ధారణ చేసినప్పుడు ఆత్మీయ లాభం కలుగుతుంది. ఈ వాక్యము నిన్ను గుచ్చినప్పుడు, వాక్యము నిన్ను పొడిచినప్పుడు, వాక్యము నీ హృదయాన్ని కదిలించినప్పుడు నీకు ప్రయోజనం ఉంటుంది. నీళ్లు కదిలించినప్పుడే ఆ యొక్క కోనేరు కదిలింపబడినప్పుడే అక్కడ స్వస్థత జరుగుతుంది. కదిలింపబడక మునుపు లేదా దేవదూతలు అక్కడికి రాక మునుపు నువ్వు దూకిన ప్రయోజనం లేదు. నీళ్లు కదిలించబడాలి, నీ హృదయం కదిలించబడాలి, ఈ వాక్యము నీ హృదయంలోకి గుచ్చబడాలి. వాక్యము ఎటువంటి ప్రయోజనం తీసుకొస్తుందంటే, ఒక స్త్రీని చంపటానికి రాళ్ళు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు ఒకే మాట, వాళ్ళకే పెద్ద బోధ ఏం చేయలే. ఆయన ఏమన్నాడు, మీలో ఏదైనా పాపము లేకుండా ఉన్నవాడు ఎవడైనా ఉంటే వాడు మొదట రాయేయమన్నాడు. ఇదే బోధ, ఇదే వాక్యం. ఆ వాక్యము చేత వాళ్ళు ఏమైపోయారు, పొడవబడ్డారు. వాళ్ళ హృదయము కదిలింది, తద్వారా ఆ
ఆ రాళ్ళు అక్కడ పడేసి వాళ్ళు మార్పు చెంది వెళ్ళిపోయారు. లాభం అయింది వాళ్ళకి. ఇంకొక వ్యక్తి లాభపడింది, ఆ మరియా. క్రీస్తునందు ప్రియులారా, వాక్యము నిన్ను పాప నిర్ధారణ చేస్తుంది. పరిశుద్ధాత్మ నీ పాపాన్ని చూపిస్తుంది. చూపించినప్పుడు దానిని మనం పొందుకుంటే అది నీకు ప్రయోజనం. లేదు నన్ను గద్దిస్తున్నారు, నాకే ఈ బోధిస్తున్నారు, నాకే ఈ మాటలు అంటే నువ్వు గనక వెనక్కి వెళ్ళిపోతే నువ్వు ప్రయోజనం కాదు. అక్కడ వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, నాకు పరలోకం కావాలన్నాడు. మంచిదే. మొదట నీకు ఏవైతే పరలోకానికి అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని వదిలిపెట్టన్నమాట. వాడికి అది చేదుగా అనిపించింది. తద్వారా ముఖం చిన్నపుచ్చుకున్నాడు. సంతోషం లేదు, వచ్చినంత ఆనందం లేదు. వెనక్కి వెళ్ళిపోయాడు, పరలోకానికి దూరంగా వెళ్ళిపోయాడు. మనం కూడా దేవుడి దగ్గరికి వస్తాం, ప్రార్థనకు వస్తాం, కానీ ఏదైనా మనకు దేవుడు నిన్ను బాగు చేయాలని, నిన్ను ఇష్టపడి దేవుడు ఒక మాట మాట్లాడితే దానికి నువ్వు దూరంగా వెళ్ళిపోతే, చిన్నబుచ్చుకుంటే నీకు అది ప్రయోజనము కాదు. నీకే దేవుడు అంటాడు, ఈ లేఖనాలు, ఈ వాక్యము, ఈ వర్తమానాలు నీకు లాభకరంగా ఉండాలి. వీటి ద్వారా నువ్వు లాభం పొందాలి. అందుకే పౌలు అంటాడు, ఇదన్నిటిని బట్టి నాకు మరణం వస్తే నాకు మేలు అవుతుంది. ఆయన లాభం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు దేవుడు అంటాడు, వాక్యము నీకు ఏ విధంగా లాభకరంగా ఉంటుందో ఒకసారి గమనించినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనం. అందుకు యేసు, రోగులకే కాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. రోగుల కోసమే, పాపుల కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను వెతికి, నశించిన దానిని వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి ఆరోగ్యం ఉన్నవాడికి డాక్టర్ అవసరం లేదు. నేను నీతిగా ఉన్నాను అని ఎవరైనా చెప్పగలిగితే వానికి ఈ వాక్యము, ఈ బైబిల్ అవసరం లేదు. క్రీస్తునందు ప్రియులారా, దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మనము ఎవ్వరము నీతిమంతులము కాదు. నీతిమంతులుగా తీర్చబడాలి, నీతిమంతులుగా మార్పులు మనలోకి రావాలి. వారం వారం, లేదంటే రోజు నువ్వు వాక్యం వింటున్నావేమో, రోజు రోజుకి నీలో మార్పు రావాలి. రోజు రోజుకి నువ్వు క్రీస్తులాగా మారాలి. అంత వర్తమానం ఇక్కడ నీకు అందించబడుతుందేమో. ఆదివారము నేనైతే వస్తున్నాను, మిగిలిన దినాలు నాకైతే తెలియదు. మరి నువ్వు అటెండ్ అవుతున్నావు ప్రతిరోజు, మరి నీలో మార్పు ఎంతవరకు వస్తుంది అని మనస్సాక్షికి తెలుసు. నాకు అవసరం లేదు. నీలో మార్పు ఎంతవరకు వచ్చిందనేది రేపు దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆ రోజు నేను కూడా ఉంటా. అప్పుడు మనందరం కూర్చుంటాం, మనందరం దేవుని ఎదుట ఉంటాం. అప్పుడు తెలుస్తుంది నాలో నీలో ఎంత మార్పు ఉందో. ఇప్పుడైతే మనం ఎవరికి తెలియట్లా, ఎవరి హృదయం ఎవరికి తెలియదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, అనారోగ్యం ఉన్నవాడికే వైద్యుడు. ఈ వాక్యం వాళ్ళకే, పాపములో ఉన్న వారికే, నీతిమంతుడికి అవసరం లేదు. కాబట్టి ఆయన అంటాడు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, వాక్యము నీ అంతరంగిక రోగాన్ని బాగు చేస్తుంది. నీ అంతరంగము రోగం ఉంది, మన హృదయము రోగంతో నిండింది, బహు ఘోరమైన వ్యాధి కలిగింది మన హృదయం. దాన్ని బాగు చేయాలంటే ఈ హాస్పిటల్ పనికిరావు.
హృదయాన్ని బాగు చేసే డాక్టర్ ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే పరమ వైద్యుడు. నీ హృదయాన్ని బాగు చేసేవాడు. అంతరంగపు ఘోరమైన వ్యాధిని ఆయన స్వస్థపరిచేవాడు. కాబట్టి వాక్యము దేవుని యొక్క అది వైద్యం. నీతిమంతుని నోట నుండి వచ్చే ప్రతి మాట జీవపు మాట. అది వైద్యముతో కూడింది, బాగు చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు అంటాడు ఆయన, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఒక్కసారి ఏదో మనం వాక్యం విన్నాము, ఆ రక్షణ పొందాము, బాప్తిసం పొందాము, చాలే అనుకుంటే కాదు. మనము ఈ కంటిన్యూటీ ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకున్నావో, పాప నిర్ధారణ జరిగిందో, ఆ పాప నిర్ధారణ జరిగిన తర్వాత దానిని ఒప్పుకొని విడిచిపెట్టి తదుపరి కార్యక్రమం పరిశుద్ధులుగా ఉండుటకు, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసము వేగిరపడుచు ముందుకు సాగిపోవాలి. అందుకోసం విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు మనము చూస్తూ ముందుకు సాగిపోవాలి. ఆయన ఎలాగున్నాడు, నిన్ను పిలిచిన వాడు ఏ రీతిగా ఉన్నాడు, ఆయన గుణాలేంటి, ఆయన లక్షణాలేంటి, ఆయనలో ఉన్నదేంటి, నువ్వు నమ్మిందేంటి. అందుకే వాక్యము రాయబడింది, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు. కాబట్టి నువ్వు ఆయన్ని ఎరిగి ఉంటే, నమ్మి ఉంటే నువ్వు పరిశుద్ధులుగా సమస్త ప్రవర్తన యందు నువ్వు ఇక నుంచి మార్పు చెందాలి. అది లాభం. అంతేగాని మన పాపాలు అట్టిపెట్టుకొని దాచిపెట్టుకొని వాటిని రహస్యంగా కొనసాగిస్తే అది నీకు ప్రయోజనం అవుతుందా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దాచిపెట్టబడిన మరుగు చేయబడిన ప్రతి పాపము రేపు తీర్పు దినమున బయటకు వస్తుంది. విమర్శ దినాన రేపు బయటికి తీసుకొస్తాడు దేవుడు. దేవుడు ధ్యానవసరం లేదు. దేవుని ఎదుటికి మనం వస్తే మన పాపాలే బయటకు వస్తాయి. ఆయన నిన్ను చూస్తే చాలు, నీ పాపం నీ ముందుకు వచ్చేస్తుంది. ఆయన ఏం అడగనవసరం లే, నువ్వు పాపం చేసేవాడిని అడగడు. ఎగ్జాంపుల్ పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు యేసయ్య గురించి. యేసయ్య ఏం చేశాడంటే ఆ తీర్పులో నిలబడి అక్కడ కూర్చున్నటువంటి పేతురు వైపు చూశాడు. అంతే. ఏం జరిగింది? పేతురు ఏడవటం మొదలుపెట్టాడు. తనలో ఉన్న అబద్ధం ముందుకు వచ్చేసింది. ఆ అబద్ధము తన మనస్సాక్షి పేతురు మీద నేరారోపణ చేసినప్పుడు పేతురు దుఃఖముతో నిండిపోయాడు. పాపం ముందుకు వస్తుంది, యేసయ్య ముందుకు వస్తే, వాక్యం ముందుకు వస్తే నీ పాపము ముందుకు వస్తుంది, దాచిపెట్టిన పాపం. తద్వారా ఆ పాపము మన మీద నేరారోపణ చేస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, అయితే మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం, ఇంకొక విషయాన్ని గమనిద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. వాక్యము నీకు ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని
హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగిరి. ఈ మాట విన్నప్పుడు వాళ్ళ హృదయంలో ఏమైంది? నొచ్చుకోవటం అంటే అసలు గడ్డపార్లు పెట్టి కొలిసారు. ఆ మాట దేవుని వాక్యం ఆ పాపముతో నిండబడినటువంటి ఆ హృదయాన్ని గుచ్చినప్పుడు ప్రయోజనం కలిగింది. ఇప్పుడు ఏం చేయాలి? మేము మార్పు, అటువంటి మార్పు మనలో రావాలి. మేమేం చేయాలయ్యా ఇప్పుడు అని వాళ్ళు మార్పు చెందిన వారిగా మరి మనం గమనిస్తే వాక్యము, అందుకే మోషే ఆ ఇశ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు, ఆ బయటకు వచ్చే రాత్రి, ఆ విడుదల పొందే విమోచన దిన రాత్రి ఏం జరిగిందంటే వాళ్ళందరూ పస్కాను జరుపుకున్నారు. గొర్రెపిల్లను వధించారు. వధించి ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని కాల్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే మీరు చేదు కూరలతో దానిని భుజించాలి. ఎందుకు తినాలి? చేదు ఎందుకు? ఇంకెందుకు అవసరం ఏముంది? చేదు ఎందుకో తెలుసా? మన జీవితంలో మార్పు. గొర్రెపిల్ల మాంసము అది వాక్యము. వాక్యముతో నీ జీవితం కలపబడాలి. చేదు కూరలు అవసరం. ఇదే చేదును సిలువలో మనం అందించాం. చేదును స్వీకరించాడు. కాబట్టి వాక్యము నీకు అవసరము. వాక్యము ద్వారా లాభం పొందాలి. వాక్యము పౌలును దర్శించినప్పుడు పౌలు లాభకరంగా మారాడు. ఇతరులకు నష్టంగా, ఒకప్పుడు దుఃఖకరంగా ఉన్నటువంటి పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమైంది. కాబట్టి లాభము నీకు కావాలి. రోజు వాక్యం వింటే మంచిదే, అది నీ హృదయంలో భద్రపరచుకోవాలి. భద్రపరచుకోకపోతే సాతానుడికి లాభం అవుతుంది. ఎంత వర్తమానము నువ్వు విన్నావో దాన్ని బట్టి లెక్క చెప్పాలా దేవుడికి. తెలుసా, ఇది ఏం ఊరక అయ్యేది కాదు. దేవుడు నీకు ఎంత వాక్యం ఇచ్చాడో అదంత దేవుని ముందు చెప్పాల, కక్కాల. అవును, నాకు గుర్తు లేదండి. ఇటు మౌనం కొంటే కుదరదు. మౌనం కొంటే శిక్ష. తెలుసా మీకు? దేవుని ఎదుట మౌనంగా ఉంటే శిక్ష. విందుకొచ్చాడు వాడు, కూర్చున్నాడు. నీకు వస్త్రం ఏది? పెళ్లి వస్త్రం ఏది అంటే వాడు సమాధానం చెప్పాడా? ఎలా ఉన్నాడు వాడు? మౌనంగా ఉన్నాడు. సమాధానం లేదు వాడి దగ్గర. కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేయండి. మౌనంగా ఉండదు. కాబట్టి వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే దేవుడు ఈ మాట అంటున్నాడు, వాక్యము నీకు ఎలాగుంటుంది? మొదట ప్రకటన గ్రంథం, ప్రకటన 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో. ఈ వాక్యం నీ కడుపుకి ఎలా ఉంటుంది? చేదుగా. నువ్వు అంగీకరించలేవు, నువ్వు ఇష్టపడలేవు ఈ వాక్యాన్ని. దేవుని మాట నీకు సొంతంగా ఉండదు, నీకు ఇష్టంగా ఉండదు. వాక్యానికి నువ్వు ఇష్టంగా మారాలి. కాబట్టి ఆయన అంటాడు, ఆ చిన్న పుస్తకం నాకు ఇయ్యయ్యా, ఆ మాట నాకు ఇయ్యయ్యా, తీసుకో, తిను, దీన్ని భుజించు. అందుకే ఆయన అంటాడు, నా శరీరం ఇది, భుజించండి. మరి యెహెజ్కేలుతో అంటున్నాడు, ఇదిగో ఈ గ్రంథాన్ని భుజించు.
తినాలి. నీ జీవితంలో మార్పు లేకపోతే ఇది చేదుగా ఉంటుంది. అందుకే ఏంటాడు వాక్యము ఆ విధంగా ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇద్దరు మంచి విశ్వాసులు మాట్లాడుకుంటున్నారు. విశ్వాసులు ఎవరంట? విశ్వాసులే మాట్లాడుకుంటున్నారు. ప్రార్థనకు వచ్చినవాడు వాళ్ళలో ఒక అతను అంటాడు, ఏంది నాకు ఎన్నిసార్లు చదివినా ఈ గ్రంథం అర్థం కావట్లేదు, ఏంది అసలు ఈ మాటలు నాకేమి అవగాహన కావట్లేదు, ఏంటి చదువుతున్నాను కానీ నాకేం అర్థం కావట్లేదే. మళ్ళీ చాలా మంది లేరు అట్లాగా, నా వాక్యం అర్థం కావట్లేదు, అది చదువుతున్నాను కానీ అర్థం కావట్లేదు. ఇంకొక వ్యక్తి అంటాడు, ఈ వాక్యము ఎవరికో అనుకుంటే నీకు అర్థం కాదు. ఇశ్రాయేలీల గురించి రాయబడిన మాటలు వాళ్ళ గురించి అనుకుంటే నీకు అర్థం కాదు. ఇది నా గురించి అంటే నీకు అర్థమైంది. నా గురించి ఈ మాట, ఈ గ్రంథం అంతా నాకు, అది నన్ను గద్దించింది, నన్ను దిద్దింది, ఇది నాది, నాకు శిక్ష అని నువ్వు గనక వాక్యాన్ని చదవగలిగితే ఇది నీకు ప్రయోజనం. దిద్దుబాటు అవసరం, గద్దింపు అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చోట ఒక రెండు ఊర్లు ఉన్నాయి. ఒక ఎగువన ఉన్న ఒక ఊరు, దిగువన ఉన్నటువంటి ఒక ఊరు. ఈ ఊర్లో ఆ ఎగువన ఉన్నటువంటి ఆ ఊర్లో ఆ నది ప్రవహిస్తున్నప్పుడు ఈ దిగువగా ఉన్నటువంటి ఊరు వాళ్ళు ఆ ఎగువగా ఉన్నటువంటి ఆ ఊరు నుంచి కొన్ని దొంగలు, ఈ చెట్ల దొంగలు వాళ్ళు కొనుక్కుంటారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేయాలంటే వాళ్ళకు వాహనాలు లేవు, ఈ నది ద్వారానే దాన్ని వాళ్ళు వ్యాపారం చేయాలి. ఎలాగా అంటే ఆ పైన ఉన్న వాళ్ళు చెట్ల మానులు కొట్టి ఆ వ్యాపారం కొన్న వ్యక్తి పేరు దాని మీద చెక్కుతారు. ఏం చేస్తారు? దానికి ట్యాగ్ కట్టరు, కాగితాలతో ఏదో కట్టరు, ఎందుకంటే నీళ్ళల్లో ఉండేది కాదు. ఆ మొద్దు మీద ఎవరికి పంపుతున్నామో ఆ వ్యక్తి పేరు చెక్కి పంపిస్తారు. దిగున ఉన్నటువంటి వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసుకొని తీసుకొని వాళ్ళు చేస్తారు అన్నమాట. అయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి ఆ యొక్క ఇదిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క దొంగలను దొంగిలించి ఆ చివర్లో ఉన్న పేరు ఏం చేస్తున్నారు? కట్ చేసేస్తున్నారు, తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. ఇది జరుగుతుంది. ఒకరోజు పాస్టర్ గారు వెళ్ళి దాన్ని చూశాడట. ఏందిరా ఇటు జరుగుతుంది, ఎవరు వీళ్ళు, ఎందుకు ఎవరు ఈ దొంగలు అంటే, ఆ దొంగలు ఎవరు? చర్చికి వచ్చేవాళ్ళు. ఆదివారం అయితే చర్చికి వస్తున్నారు, చక్కగా ఉంటున్నారు, బాగా చక్కగా వాక్యం వింటున్నారు. మళ్ళీ వెళ్ళి తిరిగి వారి పాపాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఆ మాట పాస్టర్ గారు హెచ్చరించినప్పుడు వాళ్ళు మా గురించే మాట్లాడుతున్నాడు, ఈయన నేను చేసేది చెప్తున్నాడు ఈయన, కాబట్టి ఈయన్ని ఇక నుంచి రానివ్వకండి, తీసేసే. దేవుడు అంటున్నాడు, వాక్యము నీకు లాభకరంగా ఉంటే, నీకు దిద్దుబాటుగా ఉంటే అది నిన్ను మార్చేస్తుంది. పాప నిర్ధారణ చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవటం మంచిది. దాన్ని ఒప్పుకొని దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అయితే ఇశ్రాయేలీలు ఒక పరిస్థితులు ఎలాగున్నాయి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలాగున్నాయో మనం గనక చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు ఇశ్రాయేలీల గురించి దేవుడు మరి ఆ యెషయా ప్రవక్తకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గురించి నువ్వు ఇదిగో ఈ విధంగా ప్రకటించమంటున్నాడు. మరి ఆ విధంగా ప్రకటించాలి అని అంటే ఇతరులను గురించి
మరి వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు తెలియపరచాలి అంటే కొంతమంది తిరగబడతారు, కొంతమంది కొడతారు, కొంతమంది నానా విధాలుగా హింస పెడతారు. దానికి కావలసిన ధైర్యం కావాలి. వాక్యం ప్రకటించాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. అందుకే ఆ యొక్క అపోస్తుల ఆ పరిస్థితుల రోజుల్లో వాళ్ళు వాక్యాన్ని ధైర్యంగా బోధించారట. చచ్చిపోతాం ఈరోజు. ఇప్పుడు వాక్యాన్ని బోధించిన తర్వాత, బోధిస్తున్నప్పుడు బతికుంటే ఓకే, తర్వాత చనిపోతే చంపేస్తే తర్వాత. అందుకే వాళ్ళు సిద్ధపడి వస్తారు, చావు సిద్ధపడి బోధిస్తారు, ధైర్యముగా వాక్యాన్ని ప్రకటించారు. ఇక్కడ కూడా ఈ యెషయా మరి అయా మరి నువ్వు పోయి యెషయా నువ్వు ప్రకటించమన్నప్పుడు నేను నీ చిత్తం అయితే నేను వెళ్తానయ్యా అని చెప్పినటువంటి ప్రవక్తగా ఇక్కడ మనము యెషయాని గమనిస్తాం. అయితే మొదటిగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? వేషధారణ అంటే ఏంటి? వేషధారణ యేసుప్రభు చాలాసార్లు అంటాడు కదా, అంటే ఏంటి వేషధారణ అంటే అండి? అర్థం కాదు, పెద్దది చెప్పాలి, ఇంకొంచెం పెద్దది చెప్పాలి. వేషధారణ మనందరికీ తెలిసిందే. ఈ రూపాన్ని ఇంకొక రూపంలోకి మార్చుకోవటం, అంతేగా? అంటే రూపము మరి ఇట్లాగనే ఉంటాం, అయితే నటన ఉంటుంది లోపల. నటన సినిమా యాక్టర్లు అయితే, సినిమాలు చేసేవాళ్ళు అయితే మేకప్ వేస్తారు. ఆ మేకప్ మళ్ళీ సాయంత్రానికి తీసేయాలి. సాయంత్రానికి మామూలుగా ఉంటాడు, మేకప్ వేసినంత సేపు ఇంకొక రకంగా ఉంటాడు. అట్లాగనే ఈ యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక వేషధారణ ఏంటంటే, పైకి మనము నీతిమంతులుగా కనిపిస్తాం, కానీ అంతరంగం అంతా కూడా దరిద్రంగా ఉంటుంది. అంతరంగం అంతా కూడా లోపల ఇంకొక మనిషి అట్లాగనే ఉంటాడు, పాతవాడు. అందుకే దేవుడు అంటాడు, ఈ శాస్త్రులు పరిచయాల గురించి వాళ్ళొక వేషధారణలో ఉన్నారు కాబట్టి, వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయాలారా, మీరంతా తెలుసు, వాక్యం చదువుతారు, వాక్యం బోధిస్తారు, కానీ అంతరంగమేమో దుర్మార్గంతో నిండుంది. ఇశ్రాయేలీయుల గురించి కూడా దేవుడు అదే అంటాడు, తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. గట్టిగా చెప్పు, వాళ్ళకి బోర ఊదినట్లు చెప్పు. ఏమని చెప్పమంటాడు? వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. పాపాలు చెప్పమంటున్నాడు. వాళ్ళు ఆ పైకి వేషం ఎలాగుందంటే నీతిమంతుల్లాగున్నారు, దేవుని బిడ్డల్లాగున్నారు, దేవుని ప్రజల్లాగున్నారు, కానీ వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉన్నారు, ఎగర్తించేవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి పాపాలు తెలియచేయము. వాళ్ళ వేషధారణ గురించి మాట్లాడు. వాళ్ళు పైకి బాగున్నారు, లోపల అంతరంగం తిరుగుబాటుతో నిండుంది, తిరగబడుతున్నారు వాళ్ళు. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు బలలో చేయి వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ అంతరంగం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. ఇశ్రాయేలీయుల గురించి కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ గురించి. నీ పాపాన్ని తెలియజేయమంటున్నాడు దేవుడు. మనం చూస్తాము, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. కోరికలైతే బాగున్నాయి, న్యాయ విధులు మాత్రం అనుసరించరు, వాక్యాన్ని పాటించరంట. ఎంత భయంకరమైన!
వాక్యాన్ని పాటించకుండా దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను దీవించాలనుకుంటే నీకు నచ్చని వాక్యం నీకు అవసరం లేదు. దేవుడు మాట్లాడింది నేను సరి చేయాలన్న మాట నీకు అవసరం లేదు. కానీ నీకు ఇష్టమైందే నీకు కావాలా? కోరికలు భయంకరమండి. మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతుంటాడు. వేషధారణ గురించి దేవుడు మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథములో మనం చూస్తే ఒక మాట, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. ఇక్కడ దేవుడు స్పష్టంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మనం చూస్తే చూడండి, 33వ అధ్యాయము 30వ వచనము నుండి. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారముల యందును నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతుము రండని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపడుతురు, గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. గోడ పక్కన మరి రోడ్ల పక్కన రహస్యంగా నీ గురించి మాట్లాడుకుంటారు. ఏంది ఈ విధంగా చెప్పాడు? ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఏంది వాక్యము పర్టికులర్గా నా గురించే చెప్పాడే. అయితే పోదాం, ప్రార్థన పోదాం, ఈసారి ప్రార్థనలో కూర్చుందాం. వాళ్ళంట ఎలాగుంటున్నారంట, నీ యొద్దకు వస్తారంట, ప్రార్థనకు వస్తారంట, నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుంటారంట. ఎంత వేషధారణ, ఎంత భయంకరమండి. మనుషులకు కనపడపోవచ్చు, దేవుడు కనపడదా? దేవుడు స్పష్టంగా చూడలేదా? 8 మందిని నిలబెట్టినటువంటి దేవుడు యెషయా కుమారుని వాళ్ళని చూసినప్పుడు దేవుడు కనుక అసలు ఆయనకి తెలియకపోతే ఆ మొదటోనే ఒప్పుకునేవాడు. వాళ్ళ గురించి తెలియదా దేవుడికి? మన గురించి తెలుసు దేవుడికి. నా జనులైనట్లుగా వారు నీ యొద్దకు వచ్చి కూర్చుంటారు, నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించని ప్రజలుగా, క్రైస్తవులుగా మనం ఉంటే, ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ మాటతో. నువ్వు ఆయన ఎదుకు వస్తున్నావు, కూర్చుంటున్నావు, ఈ మాట నీకు గుచ్చట్లేదా? ఈ మాట నేను పొడవట్లేదా? ఈ మాట నేను చూపించట్లేదా? ఈ మాట నేను దేవుని ఎదుటికి తీసుకురావట్లేదా? గుంపులు అవసరంలా దేవుడికి, వేల మంది జనాలు అవసరంలా, మనలో మార్పు చెందిన ఒక్కరు అవసరం దేవుడు. ఆ ఒక్కరిగా ఎవరున్నారో నాకైతే తెలియదు. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం నువ్వు వేషధారిగా ఉంటావు? మనుషులకు కనపడాలని మనం నటిస్తే దేవుని ఎదుట మన నటన బయటకు వస్తుంది కదా ఒక దినాన. అందుకే ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, వీళ్ళు వింటారు కానీ వాక్యాన్ని అనుసరించరు. రెండవది వేషధారణ అయినటువంటి ఉపవాసం. ఎంత భయంకరం! ఉపవాసం అంటే మనకు తెలియదు, అర్థం తెలియదు. అయినా ఉపవాస కూడికలు, ఉపవాసం ఏంటి? ఉపవాసం ఎట్టుండాలి, ఎప్పుడు ఉండాలి, ఎట్లా ఉండాలి అందరికి తెలియాలా? తెలిసే ఉపవాసమా? దేవుడు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నువ్వు ఉపవాసం ఉండినప్పుడు ఎక్కడ ఉండాలి? రహస్యముగా ఉండాలి, నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఉండాలి, దేవునికి నీకు తప్ప ఎవరికి తెలియకూడదు ఉపవాసం ఉండటం. పబ్లిక్ కాదు ఇది. ఉపవాస కూడికలు పెట్టాల్సిన అవసరం లేదు.
బహిర్గతంగా చేయాల్సిన ఉపవాసం కాదు. వేషధారణ అయితే నేను బయటికి కనిపిస్తావు, చెప్పుకుంటావు. ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం చిన్నపుచ్చుకోకూడదు, నీ ముఖం వికారంగా మారకూడదు. దేవునితో సంబంధం, సహవాసం నీకుండా దేవునితో గడపాల్సినటువంటిది ఉపవాసం అంటే. వీళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే ఉపవాసం చేస్తున్నారంట. ఎలాగ చేస్తున్నారు చూడండి, మనం గమనిస్తే వీళ్ళ ఉపవాసం ఎలాగుందో చూద్దాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఎలాగున్నారంటే ఆయాసకరంగా ఉన్నాం, మేము తిండి మానుకున్నాం నీకోసం, ఉపవాసం చేత మా ముఖం వెక్కపోయింది. దేవుడా నువ్వు కనిపించు, మాకు కనిపించు అని ఆ యొక్క వేషధారణతో కూడినటువంటి ఉపవాసం చేస్తున్నారు. పక్కన మా పని మనుషులేమో కష్టపెడుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనే, కానీ పనులు చేసుకుంటుంటారు, బయట తిరుగుతుంటారు, మాట్లాడుతుంటారు. అర్థం లేని ఉపవాసం, వేషధారణ. వాక్యము నీకు ప్రయోజనకరంగా లాభకరంగా మారట్లేదు. అందుకే దేవుడు అంటాడు, నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే చూడండి 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము కాదా? ఇందులో ప్రేమ ఉంది. ప్రేమ లేని ఉపవాసం, సహోదరుని ప్రేమించలేని స్థితి, వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదరించలేని ఉపవాసం ఎందుకు? ఒకరిని కఠినంగా కష్టపెడుతున్నావు, బాధపరుస్తున్నావు, నీ నోటితో ఆ మనస్సుని బాధిస్తున్నావు. అట్లాంటిది దేవునికి ఇష్టమైందేనా? దేవుడు అంటాడు, నీ ఉపవాసంలో ప్రేమ ఉండాలి, ఇతరులను ప్రేమించాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాడి కట్లను విప్పాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన దేవుని చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలీలారా, ఓ క్రైస్తవులారా, మీలో ప్రేమ ఉందా? దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. అయితే మనం గమనించినట్లయితే గొప్ప విధేయత చూపించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, దేవుని మాటను నువ్వు ప్రేమించినప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అది నీకు గొప్ప లాభకరంగా ఉంది. అది ఎలాగో మనం గమనించినట్లయితే చూడండి, మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 58:7 వచనం, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. ఇది దేవుడు చెప్తున్న మాట. ఈ మాట ప్రకారం నువ్వు చేయగలిగితే, ఒక్కోసారి మనం అనుకోవచ్చు, నా దగ్గర ఎంతయా 1 కేజీ బియ్యమే కదా ఉంది, ఇది పెడితే, ఇది తీసుకెళ్ళి నువ్వు చెప్పినట్టు చేస్తే నాకేం ప్రయోజనం, నా కడుపు మాడిద్ది కదా అనుకోవచ్చు. దేవుడు అంటాడు, దేవుడు అడిగింది నువ్వు ఇవ్వగలిగితే, అది ఎంత కష్టమైనా కూడా, అది నీకు అసాధ్యమైంది అయి ఉండొచ్చు, దేవునికి ఇష్టమైంది నీ దగ్గర ఉంది, అది అడిగినప్పుడు ఇవ్వగలిగితే అది 100 దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, 100 ఆశీర్వదిస్తాడు. అబ్రహాంకు ఒకే కొడుకు, మనందరికీ తెలుసు. దేవుడు సడన్గా మాట్లాడి ఏమన్నాడు, నువ్వు ప్రేమించే ఈ కొడుకుని నాకు బలి ఇవ్వమన్నాడు.
అబ్రహాం అడ్డం పడ్డాడా? కాళ్ళు పట్టుకున్నాడా? ఏందయ్యా ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుంటున్నాడు ఏంది అన్నాడా? ఇవ్వటానికి ఇష్టపడిన అబ్రహాం దేవుడు ఇష్టపడ్డాడు. తద్వారా ఇస్సాకును దీవించాడు. ఇసుక రేణువుల వలె ఈరోజు దేవుడు ఆ జనాంగాన్ని ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వగలిగింది నీ దగ్గర ఉంది. నన్ను అడుగుతున్నాడు దేవుడు. అది ఇవ్వగలిగితే నువ్వు బహుగా దీవించబడతావు. అందుకే ఆయన అంటాడు, ఇదిగో పేదలకి నువ్వు ఈ విధంగా చేయగలిగితే, వస్త్రహీనుడు నీ ఎదుట కనపడినప్పుడు వానికి వస్త్రం ఇవ్వగలిగితే, ఆహారం ఆకలికి నేను వాడు నీ ఎదుట ఉంటే వాడికి అన్నం పెడితే, దేవుడు అంటాడు నీ యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుందో ఒకసారి గమనించండి. ఆయన అంటాడు, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగము నుండి నీకు కావలిగా. ఎంత గొప్ప సంగతి! ఇక్కడ ఎంత గొప్ప దీవెన దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అనారోగ్యముతో నువ్వు బాధపడుతుంటే, దీర్ఘకాలంగా నీలో అటువంటి పరిస్థితులు ఉంటే, ఆ రోగము నిన్ను విడిచి వెళ్లకుండా ఉంటే, ఆ అంతరంగములో ఉన్నటువంటి ఆ హృదయ ఆ రోగం ఏదైతే నీలో ఉందో అది నీలో నుంచి పోవాలంటే నువ్వేం చేయాలా? ఈ పనులు చేయాలా? దేవునికి ఇష్టమైన పనులు నువ్వు చేయగలిగితే స్వస్థత నీకు శీఘ్రముగా లభించు. తర్వాత నీ నీతి నీ ముందర నడుచును, అది పవిత్రంగా నీ ముందుకు వస్తుంది. వెనుకటి భాగమున యెహోవా కావలి నీకుండెను. ఇశ్రాయేలు వెళ్ళిపోతున్నారు, ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది. వెనకెవరు వస్తున్నారు? ఫరో, అపాయకరమైనటువంటి సైన్యం, మరణము తరుముతూ ఉండగా దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఎర్ర సముద్రం ప్రమాదమేం కాదు, వెనక తరుముకు వస్తున్నటువంటి ఫరో ప్రమాదం. కాబట్టి ప్రమాదమైన దానికి దేవుడు అడ్డుగా నిలబడ్డాడు. ఇంత గొప్ప దీవెన ఇంకేం కావాలా? ఇది నీకుందా? ప్రమాదం నిన్ను తరుముకు రావట్లేదా? అది తెలుస్తుందా? అపవాది నిన్ను వెంబడించట్లేదా? దేవుడు అంటాడు, ఈ వాక్యము ద్వారా నువ్వు నిన్ను దిద్దుకుంటే, ఈ వాక్యము ద్వారా నువ్వు లోబడితే, దేవుడు అంటాడు ఈ దీవెనలన్నీ నీ ముందుకు వస్తాయి. దేవుని కాపుదల నీకుంటుంది, నీ వెలుగు నీ ముందు నడుస్తుంది, రోగము నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. గమనించండి, ఈ గొప్ప దీవెనలు నీకు లాభకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే వాక్యము ద్వారా తిరిగి స్థాపించబడినటువంటి జనులు వాక్యము విన్నారు, వాక్యాన్ని లాభంగా మార్చుకున్నారు. అయ్యో, మేము ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నామా, ఇటువంటి వేషధారణలో ఉన్నామా, దేవుడు మరి ప్రజలైతే మమ్మల్ని గమనించట్లేదు అనుకున్నాం, యెషయా ఇదిగో మా ముందు ఉంటున్నాడు, ఆయన మమ్మల్ని చూడట్లేదు అనుకున్నాం. కానీ దేవుడు మమ్మల్ని చూశాడు, మా జీవితాన్ని చూస్తున్నాడు, మా అంతరంగాన్ని చూస్తున్నాడు, మాలో ఉన్న వేషధారణ చూశాడు. ఇంకా మేము తప్పించుకోలేము, ఇక మేము తప్పించుకోలేము. వాక్యానికి లోబడతాం, తప్పదు ఇంకా. కాబట్టి వాక్యానికి లోబడిగా వాక్యాన్ని వాళ్ళు లాభంగా మార్చుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఏం చేశాడో చూద్దాం. చూడండి, 58వ అధ్యాయం 58వ అధ్యాయము మొదట 44 చూసి 58 కొద్దాం. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 44:28లో, కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పిన వాడను నేనే. యెరూషలేములో నీవు కట్టబడుదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఏదైతే జనులు ఏ అపరాధము చేత, ఏ దోషము చేత అయితే తరంబడ్డారు,
ఏ దోషము చేత అయితే శత్రువు చేతకి అప్పగించబడ్డారు, ఏ పాపము చేత, ఏ అతిక్రమము చేత అయితే తమ యొక్క దేశాన్ని పాడు చేసుకున్నారు, ఆ ఇళ్ళన్నీ పాడైపోయినాయి, ఆ దేవాలయం పడగొట్టబడింది. పాడైనటువంటి ఆ తిరిగి మరలా ఆ యొక్క కట్టడాలను దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కొత్త కట్టడాలు నీకు కట్టబడుతున్నాయి. కోరేషు అనగా యేసు ప్రభు. యేసు ప్రభు ద్వారా తిరిగి మరలా నువ్వు కట్టబడుతున్నావు. యేసు ప్రభు ద్వారా తిరిగి మరలా నువ్వు పునఃస్థాపించబడుతున్నావు. ఈ దీవెనలు నీకు వస్తున్నాయి. ఇది లాభకరంగా మార్చుకుంటే దేవుడు నిన్ను తిరిగి మరలా కొత్త కట్టడముగా కట్టబోతున్నాడు. ఇది నమ్ముతున్నావా? నమ్మితే నీకు సమస్తము సాధ్యం. అటు దేవుడు అంటాడు, కొత్త కట్టడములుగా నువ్వు ఎలా ఉంటావో దేవుడు దీవెనలతో మాట్లాడుతున్నాడు. చూడండి 11వ వచనం, 58:11. యెహోవా క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైన పునాదులను నీవు మరలా కట్టుదువు. నీరు కట్టిన తోట వలె ఎలా ఉంటావు? మరి నీ ఎముకలు బలపరచబడినట్లుగా వాక్యము నేను తిరిగి మరలా పునరుజ్జీవము చేయనట్లుగా, లోయలో ఎముకల మరి కుప్పుంది, కుప్పగా ఉన్నటువంటి ఎముకలని దేవుని మాట ఏం చేసింది? బ్రతికించింది. తిరిగి మరలా అది ఆ జీవం పొందుకున్నటువంటి మనుషులు లేచి నిలబడ్డారు. వాళ్ళు ఈరోజు మనలో అటువంటి నిర్జీవమైనటువంటి వారుగా బ్రతికున్నాము కానీ, జీవించుచున్నాము కానీ మృతమైన వారంగా ఉంటే ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ లేఖనాలు, ఈ దేవుని వాక్యం నిన్ను దిద్దటానికి నువ్వు అవకాశం ఇస్తే, శిక్షించటానికి, శిక్షణ చేయటానికి నువ్వు అవకాశం ఇస్తే, దేవా నన్ను శిక్షించాలి, నన్ను బాగు చేయాలి, నన్ను దిద్దయ్యా, ఇంతకాలం నేను వేషధారిగా మనుషులు కనబడినట్లుగా నేను జీవించాలేమో, నీ దగ్గర నుంచి నేను తప్పించుకోలేను, నీ దగ్గర నుంచి నిన్ను మోసం చేయలేను. ఈరోజు నాకు ఈ అవకాశం నీ వలన నాకు కలిగింది. వాక్యమా నన్ను దిద్దు, వాక్యమా నన్ను బాగు చేయి. పడిపోయిన నా జీవితాన్ని, కూల్చబడిన నా జీవితాన్ని కోరేషు లాంటి యేసుక్రీస్తు తిరిగి మరలా కట్టడానికి అవకాశం ఈరోజు దేవుడిని అడుగుతాను. ప్రమాదం నేను తరుముకొని వస్తుంది, యేసయ్య దానికి అడ్డుపడాలంటే ఈరోజు దేవుడిని అడుగు. ఈరోజు దేవుడిని అడుగు. నటించొద్దు, నటించొద్దు, నటించొద్దు. అది ప్రమాదం. ఒకవేళ అటువంటిది ఉంటే ఈరోజే దాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడతాం. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవానికి స్తోత్రాలు. విత్తబడిన మాట ద్వారా, నీ మాట ద్వారా, నీ వాక్యము ద్వారా నాయనా నన్ను, వాక్యం విన్న బిడ్డలను దిద్దండి. మమ్మల్ని బాగు చేసుకునే అవకాశం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. నీ చేతులకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి మిక్కిలి వినయము గడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రత్యేకమైన కీర్తన పాడుతుండగా పరిచారకులు కానుకలు తీసుకోవాలని